మన నిజాంపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో ప్రముఖ గాయని కల్పన గారు అయితే అనుమానాస్పదంగా సూసైడ్ కి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకొని అకస్మాత్ స్థితిలోకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ భర్త చెన్నై వెళ్ళడం జరిగింది. ఒక బిజినెస్ పని మీద వెళ్ళిన తర్వాత ఆయన 2 రోజుల నుంచి కల్పన గారు అయితే బయటికి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ భర్త కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడంతో భర్త కంగారు పడి అక్కడ ఉన్న విల్లాస్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము, వెంటనే వెళ్ళి అక్కడ రూమ్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఆమె కళ్ళు తిరిగి అకస్మాత్ స్థితిలో ఉన్న అన్కాన్షియస్ సిచ్యువేషన్ లో ఉండడం చూశారు. సో వెంటనే పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్ కి అయితే తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ కి తీసుకొచ్చిన తర్వాత నిన్న సుమారు 7 నుంచి 8 గంటల మధ్యలో అయితే కల్పన గారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రముఖ సింగర్ సునీత గారు, అలాగే గీతా మాధురి గారు ప్రముఖులు వచ్చి ఆ డాక్టర్ని అడిగి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అయితే అందరూ కనుక్కోవడం జరిగింది. అసలు ఆమె సడన్ గా ఇలా ప్రయత్నించడానికి కారణం ఏమిటి, ఆ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఆ కోణంలో పరిశీలించుకున్నట్లయితే ఆమె సునీత గారికి ఇప్పుడు 2వ పెళ్లి అయింది. మొదటి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలిగిన ఒక కూతురుతో కొంచెం అప్పుడప్పుడు వివాదాలు జరుగుతుంటాయి. సో అలా జరిగిన వెంటనే కొంచెం బాధకు లోనవుతుంటారు, మనస్తాపానికి లోనవుతుంటారు అని చెప్పేసి ప్రజెంట్ ఉన్న భర్త చెప్పడం జరుగుతుంది. సునీత గారికి 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. మొన్న 2018లో 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈయనేం చెప్తున్నాడంటే మొదటి భర్త కూతురుతోనే కొంచెం వివాదం ఉంటుంది, గొడవపడ్డ ప్రతిసారి ఆమె కొంచెం బాధకు లోనవుతూ ఉంటుంది సో అని చెప్తున్నారు. అదే కారణంగా చూసుకున్నట్లయితే ఇంకోటి మా భార్యాభర్తల మధ్యలో ఏమైనా గొడవలు అయ్యాయని చెప్పేసి ఆ కోణంలో కూడా పరిశీలించి ఆ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ భర్తని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి, ఏంటి ఇంతకు ముందు ఆమె ఎలా ఉంది, మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా, ఏమన్నా బాధపడుతూ ఏమైనా విషయాలు షేర్ చేసిందా మీకు అంటే లేదు, మేమంతా బాగానే ఉన్నాము, మా మధ్యలో గొడవలు కూడా ఏం రాలేదు అని చెప్పేసి పోలీసు వారికి అయితే వాళ్ళ భర్త స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఏంటి సడన్ గా ఏమో ఆ స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ అయిపోయి ఏమన్నా అంటే కల్పన గారు అయితే ఇలాంటి స్లీపింగ్ పిల్స్ అయితే తీసుకుంటారు రెగ్యులర్ గా. కొంచెము ఆమె ఎక్కువగా స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు కాబట్టి కొంచెం పడుకోవడానికి ఆ పిల్స్ అయితే తీసుకుంటారని తెలుస్తుంది. సో అది కొంచెం ఓవర్ డేస్ అయ్యే ప్రమాదం ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఆలోచించే పద్ధతిలో కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. సో అసలు ఆ కల్పన గారు బయటకు వచ్చి ఆమె స్టేట్మెంట్ ఇచ్చే వరకు మనం దేన్ని డిసైడ్ అవ్వలేము. ఎందుకంటే పలు కోణాల్లో పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు బయట షోలలో కావచ్చు, ఆమె పాటల్లో కావచ్చు, సినీ పరిశ్రమకి మంచి మంచి సాంగ్స్ ఇచ్చిన ఆమె చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా కెమెరా ముందు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి సడన్గా సూసైడ్ చేసుకునే థాట్స్ వచ్చాయి అంటే ఆ సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోవడం జరుగుతుంది. అంటే నమ్మలేకపోతున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆమె ఏంటి సడన్ గా అంటే ఆమె ఒక చిన్న పిల్లలాగా ఎప్పుడు స్టేజెస్ మీద కూడా స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఏదన్నా సాంగ్స్ రాగానే అక్కడ పాడే జడ్జిగా ఉన్నా కూడా ఎవరైతే కన్స్టెంట్లు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి పాడడం, వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడము చేస్తుంటారు. పైగా ఆమె ఒక లాంగ్వేజ్ లోనే కాదు అనేక లాంగ్వేజ్ లో కూడా పాటలు పాడగల సమర్థత ఉన్న వాళ్ళు. సో అంత మంచిగా సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ అవుతున్నప్పుడు ఇట్లాంటి సూసైడ్ ప్రయత్నం చేయడము ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సో ప్రజెంట్ అయితే ఆ డాక్టర్ అయితే చెప్పాడు మనకి ఎలాంటి ప్రాణాపాయం లేదు, అంతా బాగానే ఉంది, సెట్ అవుతున్నారు, కోలుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు. బట్ నిన్న కొంచెం క్రిటికల్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రముఖ సింగర్స్ కూడా వచ్చి పలకరించడము ఏంటి అని డాక్టర్ని అడగడం కూడా జరిగింది. ఆమె బయటకు వచ్చి ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తే తప్ప మనం ఏం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ పక్కనే ఉన్న విల్లాలో అయితే వాళ్ళు ఉండడం జరిగింది. సో హాస్పిటల్ దగ్గరలో ఉండడంతో వెంటనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో అది కూడా కొంచెం ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వెంటనే స్పందించకపోతే విషాదం జరిగేదని చెప్పేసి ప్రముఖులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆమె ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు. కొంచెం ఆమె బయటకు వచ్చి కోలుకున్న తర్వాత ఎలాంటి స్టేట్మెంట్ చెప్తారో చూడాలి. అసలు కారణాలు ఏంటి, నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేసిందా లేదా, డైలీ తీసుకునే స్లీపింగ్ పిల్స్ అనేవి కొంచెం ఓవర్ డోస్ అయిందా అని చెప్పేసి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంది. ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్. బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు.
అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము, సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది. సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. తాను పూర్తి స్పృహలోనే ఉన్నారు. కొద్దిగా ఆక్సిజన్ అవసరం పడుతుంది. వెంటిలేటర్ తీసేసి ఒక 2 hours అయింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది, మాతో మాట్లాడారు ఏంటిది అనేది. చూడాలండి ఇంక ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది. అది ఇంకా అది కొంచెం ఎక్కువ మొత్తం అంటే పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే ఉంది. అంటే ఈ డిప్రెషన్ ఓరియంటెడ్ మెడిసిన్స్ అంటే ఇవన్నీ కూడా 0.5 mg 1 mg అని ఉంటాయి కదా, ఎంత హై లెవెల్లో తీసుకుంటే అంత పర్సన్ స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి. అదే పేషెంట్ కండిషన్ ఇందాక చెప్పిందేనండి. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి 9 o'clockకి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ. అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ. అదే అందుకే చెప్తున్నాను కదా, షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది యాజ్ ఆఫ్. అది మనకి ఇంకా తెలియాలండి, ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. తను పూర్తిగా వచ్చాక తను అంటే కంప్లీట్ గా ఓరియంటేషన్ రాలేదు. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. అది ఎట్లా చెప్తామండి, ఇప్పుడే కదా 12 hours జస్ట్ వెంటిలేటర్ అయిందని ఇప్పుడే చెప్పాం కదా. సో రైట్ నో వీ కెనాట్ టెల్ దట్ ఎవ్రీథింగ్. జస్ట్ మీ లంగ్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలండి. దానికోసం మనం డైలీ ఎక్స్రేస్ తీసి దాని ప్రకారంగా ఎక్స్రేలు అన్ని బాగున్నాయి అంటే దెన్ షీ కెన్ బి డిశ్చార్జ్. ఇట్ కెన్ బి 2 days 3 days 4 days చెప్పలేము. డాక్టర్ సాయి సాహుల్.